హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, టమాటో ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 1 కప్ కాజు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాక మూత పెట్టేసి కాసేపు మగ్గాక ఒకసారి మిక్స్ చేసుకుంటే బాగా ఫ్రై అయిపోయినాయి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా షేప్లో అన్నీ కట్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో అన్నీ నీట్గా కట్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక కట్ చేసి పెట్టిన పన్నీర్ ముక్కల్ని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలంతా పన్నీర్కి పట్టేటట్లు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఇందాక వేయించి పెట్టిన టమాటో ఆనియన్ ముక్కల్ని ఇలా మెత్తగా గ్రేవీలాగా పేస్ట్ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ పట్టుకున్నాక ఒక కళాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేశాక ఇందాక పట్టిన గ్రేవీని వేసి మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని ఇలా బాగా మిక్స్ చేసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఆయిల్ బయటికి తేలేంత వరకు ఇట్లా ఉడికించుకున్నాక పన్నీర్ ముక్కల్ని వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా బాగా దగ్గర పడేంత ఉడికించుకున్నాక కసూరి మేతిని తీసుకొని కొద్దిగా చేతిలో ఇలా నలుచుకొని వేసుకుంటే సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ బటర్ మసాలా అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పుల్కాల్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. బిర్యానీలోకి చాలా బెస్ట్ రెసిపీ. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకో. మా ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.